హాయ్ ఫ్రెండ్స్, ఇది డే 3 ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ కదా! మొన్న జ్యూస్ అయిపోయింది. నిన్న లంచ్ అయిపోయింది. ఈరోజు చపాతీలోకి నేను మంచి మఖానాతో కర్రీ చూపిస్తాను. మఖానా అంటే మనకి స్నాక్ లాగే తెలుసు. జస్ట్ ఫ్రై చేసుకొని ఈరోజు నేను మఖానాతో కర్రీ అనమాట. సింపుల్‌గా నేను చూపించిన ఈ ఐటెమ్స్ మొత్తం పక్కన పెట్టుకున్నారు అంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఫస్ట్ ప్లెయిన్ బాండలు పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని మనము మఖానా అండ్ కాజు ఫ్రై చేసి పక్కన పెట్టేసేసుకోవాలి. తర్వాత ఈ 2 కాకుండా మిగతా ఐటెమ్స్ మొత్తం కొంచెం ఆయిల్ వేసేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలనమాట. కొంచెం పచ్చివాసన పోయేదాకా. పచ్చివాసన పోయిన తర్వాత చల్లారి పెట్టేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం కర్డ్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలనమాట. మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది ఈ కర్రీ మొత్తానికి కూడా. మళ్ళీ ఆయిల్ పెట్టుకొని కొంచెం జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసేసుకొని తర్వాత ముందుగా పేస్ట్ చేసుకుని ఇది వేసేసుకొని కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మకానా అండ్ కాజు వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే కర్రీ రెడీ అనమాట. ఇది రైస్, చపాతీ దేంట్లోకైనా బాగుంటుంది. మనం ఈ వీక్ రైస్ తినం కాబట్టి చపాతీలోకి తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ చేసి